Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics. ICET classes for MBA and MCA. సో ఫ్రెండ్స్ ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు బి పవర్ 1/y ఈక్వల్స్ టు సి పవర్ 3/z అండ్ డి క్యూబ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ దెన్ 9xy మైనస్ 2xz ఈక్వల్స్ టు వాట్? సో ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి ఈ క్వశ్చన్ చాలా కష్టం అండి. సిమిలర్గా ఇఫ్ 2 పవర్ m to the power of n square equals to 2 power m whole to the power of n square, then m in terms of n is. ఇటువంటి క్వశ్చన్స్ అండి మనకి ఎగ్జామ్లో 20 నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారండి. ఐసెట్ ఎగ్జామ్లో మొత్తం 200 మార్క్స్ పేపర్లో 20-25 క్వశ్చన్స్ సిమిలర్గా ఇటువంటి మోడల్స్ పైన అడగడం జరుగుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేస్తే మన ర్యాంక్ బాగుంటుంది, చేయకపోతే మనకు ర్యాంక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ర్యాంక్ని బేస్ చేసుకుని కాలేజీ ఉంటుంది, కాలేజీని బేస్ చేసుకుని మన జాబ్ అవకాశం ఉంటుంది. సో ఇవి పెద్ద కష్టమైన క్వశ్చన్స్ కాదండి. ఒక్కసారి ఈ క్లాస్ మొత్తం చూడండి, ఈ క్వశ్చన్స్ కష్టమైనవి కావు, చాలా సింపుల్గా మీకు చేయొచ్చు. నేను చేసి చూపిస్తాను అండ్ మీతో చేపిస్తాను. ఒకటేనండి, ప్రాసెస్ తెలియాలి. సో బేసిక్స్ ఐడియా ఉంటే చాలండి. సో ఇటువంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం కోసం అండ్ ఇంకా ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా టార్గెట్ ఎంతంటే 145+ అండి అవుట్ ఆఫ్ 200, విచ్ మీన్స్ 1000 లోపు ర్యాంక్ అండి. ఈ 1000 లోపు ర్యాంక్ రావడానికి వాళ్ళకి ఎంత అవసరమో అంతా కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో కంప్లీట్ ఎవ్రీథింగ్ ఇన్ అవైలబుల్ అండి. మన వామిక మ్యాథ్స్ యాప్ ఉంటుంది. సో సీరియస్గా చదివే పిల్లలు, సో ఒక కెరీర్లో మంచి ఆస్పెక్ట్ పెట్టుకొని, సో నేను ఒక ఎంబీఏ చేస్తాను, పలానా కాలేజీలో చేస్తాను, తర్వాత జాబ్ తీసుకొచ్చుకుంటాను అండ్ ఎంసీఏ చేస్తాను అంటే ఒక క్లియర్ ఐడియా ఉన్న పిల్లలందరికీ కూడా, సీరియస్గా చదివే పిల్లలందరికీ కూడా మన వామిక మ్యాథమెటిక్స్ ద బెస్ట్ సొల్యూషన్ అండి. ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ ఫర్ ఐసెట్ ఎగ్జామ్. సో మీకు కంప్లీట్ వీడియో క్లాసెస్ ఇస్తున్నాము, సిమిలర్గా మీకు 10 మాక్ టెస్ట్లు ఇస్తున్నాము, ఎవ్రీ సండే లైవ్ క్లాస్ పెడుతున్నాము అండ్ పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాము, ప్రాక్టీస్ పేపర్స్ ఇస్తున్నాము, ప్రీవియస్ పేపర్స్ ఇస్తున్నాము. ఎవ్రీథింగ్ అవైలబుల్ అండి మన యాప్లో. ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉంటుంది. సో నాన్ మ్యాథ్స్తో పాటు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి స్పీడ్ పెరగడానికి, ఓపెన్గా చెప్పండి, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నారు, అంత ఈజీ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మీరు చేయగలుగుతారా? సో ఎగ్జామ్లో ఇలా ఆలోచించద్దు, ముందు ప్రిపేర్ కావాలి. సో ప్రిపేర్ కావడానికి నేను చెప్తున్నాను, మీకు రాదు అని కాదు, ఎప్పుడు కావాలి ప్రిపేర్, ఇప్పుడు ప్రిపరేషన్ కావాలి. ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేయొద్దు, ముందు ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్కి వెళ్ళాక చేస్తా అనే ఫీలింగ్ కాదు, ముందు చేసి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఆన్సర్ చేసేటట్టు ఉండాలి మీరు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా సీరియస్గా లెర్నింగ్ అంటే ఒక మంచి ర్యాంక్ రావాలనుకున్న వాళ్ళకి కూడా బెస్ట్ సొల్యూషన్ అండి. మీరు యాప్లో జాయిన్ కండి. సో మీకు 100% ర్యాంక్ అనేది తీసుకొచ్చిస్తాను బికాస్ ఆఫ్ యువర్ టైం టేబుల్. సో మంచి టైం టేబుల్ పెట్టించి దాంతో చదివిస్తాను, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు క్లాస్, ఇప్పటికీ చాలాసేపు చెప్పాను. సో డిస్ప్లే కనబడుతున్న క్వశ్చన్లో మొదటి క్వశ్చన్ అండి, ఇఫ్ a to the power of x ఈక్వల్స్ టు b to the power of 1/y ఈక్వల్స్ టు c to the power of 3/z అని ఇచ్చారండి. సో సంథింగ్ కండిషన్ దెన్ సంథింగ్ వాల్యూ ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే కొంచెం బేసిక్స్ తెలవాలండి, కొంచెం బేసిక్స్ తెలవాలి. నేను ఏం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 అని ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది పవర్లో ఉంది కదా, ఇది ఇటు వస్తే ఏమవుతుంది సార్ మీకు తెలుసుకోండి. ఇప్పుడు a + b ఈక్వల్స్ టు 2 ఉందనుకోండి, ఈ b ఇటు వస్తే ఏమవుతుంది సార్ మీకు ఆ విషయం తెలుసు. ఏమవుతుందండి, a ఈక్వల్స్ టు 2 - b అంటే ఇక్కడ ప్లస్లో ఉన్న b ఇటు వస్తే మనకి ఏమవుతుంది, -b అవుతుంది. ఇది కామన్. సిమిలర్గా a × b ఈక్వల్స్ టు 2 ఉందనుకోండి, ఇక్కడ ఇంటూ ఉన్న b ఇక్కడికి వస్తే ఏమవుతుందండి, సో a ఈక్వల్స్ టు 2/b అవుతుంది. అంటే ఇక్కడ ఇంటూ ఉంటే ఇక్కడ డివిజన్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, సిమిలర్గా మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, మైనస్ ఉంటే ఏమవుతుంది 2 + b అవుతుంది. లేదు a/b ఈక్వల్స్ టు 2 ఉందనుకోండి, ఇప్పుడు a ఈక్వల్స్ ఏమవుతుంది 2 × b అవుతుంది. అంటే డివిజన్కి మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్కి డివిజన్, ఇది కామన్గా చేంజ్ అవుతూ ఉంటుంది. క్లియర్? ఇది మీకు ఐడియా ఉన్న విషయం. ప్లస్ అయితే మైనస్ అవుతుంది, మైనస్ అయితే ప్లస్ అవుతుంది, ఇది మనకు తెలిసిన విషయం. నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 ఉంది, ఈ పవర్లో ఉన్న ఎక్స్ ఇటు వస్తే ఏమవుతుంది అంటే a ఈక్వల్స్ టు 2 to the power of 1/x అవుతుంది. a ఈక్వల్స్ టు 2 to the power of 1/x అవుతుంది. కామన్ రూల్ అది, నేను కొత్తగా తయారు చేసి చెప్పట్లేదు. ఇక్కడ లేదు సార్ ఇంకొంచెం పెద్దగా చేద్దాం, a to the power of 12 ఈక్వల్స్ టు b to the power of 4 అని ఉందనుకోండి. ఇప్పుడు ఈ 12 ఇట్లా రాయాలి సార్, నేను ఎట్లా చేసి ఏం చేయాలంటే a ఈక్వల్స్ టు ఈ టర్మ్ ఏదైతే ఉందో అట్లే పెట్టండి, b to the power of 4 అట్లే పెట్టండి. ఈ 12 ఇట్ ఏమొస్తుంది సార్, ఇంతకుముందు చెప్పినట్టుగా 1/x అంటే ఇక్కడ ఏమవుతుంది 1/12. a ఈక్వల్స్ టు b/4 ఇక్కడ వర్డ్ ఈ టర్మ్, ఈ 12 ఇట్ వస్తే 1/12 అవుతుంది. ఇక ఇక్కడ ఇంకొక చిన్న విషయం మీకు వస్తుంది, అదేంటంటే a పవర్ x ఉంది,
హోల్ పవర్ వై ఉంది. సిమిలర్గా ఉంది చూడండి, ఇగో ఏ పవర్ ఎక్స్ హోల్ పవర్ వై. ఇక్కడ ఏం చేస్తామంటే ఏ పవర్ ఎక్స్ ఇంటూ వై చేస్తాము, ఏ పవర్ ఎక్స్ ఇంటూ వై చేస్తాము. సో ఇప్పుడు ఏం చేయాలి సార్, దాన్ని పే చేసుకుంటే ఏ ఈక్వల్స్ టు బి పవర్ 4 ఇంటూ బి పవర్ 4 ఇంటూ 1/12 చేయాలి. సో 4 1 4 3 క్యాన్సిల్ అవుతే దీని ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు బి టు ది పవర్ ఆఫ్ 1/3 చేయాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా బేసిక్స్ అండి, అందులో మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు, మొత్తం మీకు తెలిసిందే. ఒకసారి రివిజన్ లెక్క అయిపోయింది అంతే. ఇది మళ్ళీ వినండి కావాలంటే, ఇదే ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ చాలా ఈజీ, ఇదే ఇంపార్టెంట్. ఇది మీకు వస్తే ఆ క్వశ్చన్స్ లాంటివి 100 క్వశ్చన్స్ మీరు చేస్తారు. ఈ బేసిక్స్ వస్తే అటువంటి క్వశ్చన్స్ 100 మీరు చేస్తారు. ఇది రాకపోతే ఆ క్వశ్చన్ని బట్టి పడితే ఆ ఒక్క క్వశ్చనే చేస్తారు మీరు. ఎప్పుడు కూడా బట్టి పట్టద్దండి, బేసిక్స్ తెలుసుకోవాలి. ఇటున్న టర్మ్ అటు వెళ్తే ఏమవుతుంది అని ఒక క్లారిటీ మీకు రావాలి. సమ్టైమ్స్ ఇది కూడా మీకు అవసరం అండి. ఇక్కడ దీన్ని మనం ఏం రాయొచ్చండి, స్క్వేర్ రూట్ ఆఫ్ బి అంటే బి టు ది పవర్ ఆఫ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 చెప్పి రాస్తాం. ఒకవేళ థర్డ్ రూట్ ఆఫ్ బి, ఇక పదం మీరు చూస్తారు చాలాసార్లు, థర్డ్ రూట్ ఆఫ్ బి, ఇటువంటి దాన్ని మనం ఏం చేయాలి, బి టు ది పవర్ ఆఫ్ 1/3 అని రాయాలి. ఇది కామన్ అండి, అంటే దీనికి ఈక్వల్స్ టు ఇది, దీనికి ఈక్వల్స్ టు ఇది. కానీ ఇలా ఉన్నప్పుడు ఈ టర్మ్ ఇటు పోతే ఏమవుతుంది అనేది ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా చూస్తున్నాం. క్లియర్ కదా, దీన్ని పవర్ కన్వర్షన్స్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ గురించి చేద్దాం. ఇదంతా అర్థమైతేనే ఆ క్వశ్చన్ అర్థమవుతుంది. కావాలంటే మళ్ళీ వినండి, ఇప్పుడు చెప్పింది బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినండి, అది అర్థమవుతుంది, ఇది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే ఇట్లా ఇచ్చినప్పుడు, నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చాలా సందర్భాలు చెప్పాను, దీని ఈక్వల్స్ టు ఏదైనా ఒక కాన్స్టెంట్ అనుకోవాలి. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు బి పవర్ 1/y ఈక్వల్స్ టు సి పవర్ 3/z అని క్వశ్చన్ ఇచ్చాడు. దీని ఈక్వల్స్ టు ఏని కాన్స్టెంట్ అనుకోండి. ఇలా ఎందుకు అనుకోవాలంటే ఫస్ట్ దాన్ని ఈక్వల్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఈక్వల్ చేస్తే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు కే అయింది. అప్పుడు ఏ ఈక్వల్స్ టు ఏం రాస్తాం, ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు కే అయితే ఏ ఈక్వల్స్ టు కే టు ది పవర్ ఆఫ్ 1/x అవుతుంది. ఇది ఫస్ట్ అండి. ఇప్పుడు ఈ సెకండ్ దాన్ని ఈక్వల్ చేయొచ్చు కదా, అంటే బి పవర్ 1/y ఈక్వల్స్ టు కే అని చెప్పి రాస్తున్నా. అప్పుడు బి ఈక్వల్స్ టు ఏమవుతుంది, కే టు ది పవర్ ఆఫ్ 1/1/y విచ్ మీన్స్ y ఓన్లీ, క్లియర్ కదా. ఇది ఎట్లా వచ్చింది అనుకోండి, ఇక్కడ రాస్తాం చూడండి, పీ పవర్ 1/y ఈక్వల్స్ టు కే కదా, ఇది ఇటు వస్తే ఏమవుతుంది 1/1/y. ఈ 1/1/y అంటే మళ్ళీ y అయిపోతుంది, అది డైరెక్ట్గా రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ దాన్ని ఈక్వల్ చేయండి, సి టు ది పవర్ ఆఫ్ 3/z ఈక్వల్స్ టు కే అని ఇచ్చాను. ఇప్పుడు సి ఈక్వల్స్ ఏమవుతుంది, కే టు ది పవర్ ఆఫ్, ఇది రివర్స్ అవుతుంది అంతే కదా, 1/y అంటే 1/y/1, x/1 అంటే 1/x, z/3 అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది 1/3/z అవుతుంది. 1/3/z అంటే z/3 అనమాట. పవర్స్ అనేటివి ఇటు వస్తే రెసిప్రోకల్ అవుతాయి, ఇది యాక్చువల్ టర్మ్ అని చెప్పాల్సింది. అది ఫస్టే చెప్పొచ్చు నేను. రెసిప్రోకల్ అంటే ఏంటి సార్ అని అడుగుతారు మళ్ళీ. రెసిప్రోకల్ అంటే విలోమం, కిందిది మీదికి, మీది కిందికి అవుతుంది. ఇక్కడ ఏమీ లేదంటే దాని మీనింగ్ 1 అండి. ఈ x/1 ఇటు వస్తే ఏమైంది 1/x అయింది. ఇక్కడ 1/y ఏమైంది, ఇక్కడ ఏమి లేకపోతే y/1 అనమాట. 3/z ఏమైంది, z/3 అయింది. ఇట్లా కన్వర్ట్ చేస్తాం. ఇట్లా కన్వర్ట్ చేసినాం కదా, ఇదంతా మనం ఎగ్జామ్లో చేయమండి, మీకోసమే చెప్తున్నా. ఇక్కడ ఎగ్జామ్లో ఎలా చేయాలో కూడా చెప్తాను సార్. ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది నాకు ఎగ్జామ్లో, సింపుల్గా చేయమని చెప్పారు ట్యాగ్ లైన్, ఇక్కడ మీరు అంతా చెప్తారు అనుకోకండి. ఇదంతా బేసిక్, ఇది వస్తే మీకు మ్యాథమెటిక్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా చేస్తారు. ఇప్పుడు కండిషన్ తీసుకోండి, ఏమిచ్చాడు, బీ క్యూబ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్, బీ క్యూబ్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. వాట్ ఈస్ బి యాక్చువల్లీ, కే టు ది పవర్ ఆఫ్ వై, అంటే కే టు ది పవర్ ఆఫ్ వై హోల్ క్యూబ్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ఏ, కే పవర్ 1/x ఇంటూ సి, వాట్ ఈస్ సి, కే పవర్ z/3 హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, కే పవర్ వై టు ది పవర్ ఆఫ్ 3, ఇంతకుముందు చెప్పాను కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తామని 3y చేస్తాం. ఇక్కడ కే పవర్ ఇంటూ కే పవర్, బేసెస్ ఈక్వల్ ఉండి మధ్యలో ఇంటూ ఉంటే పవర్స్ రెండు యాడ్ చేస్తాం, అంటే కే టు ది పవర్ ఆఫ్ 1/x ప్లస్ ఇది ఇంటూ చేస్తాం కదా 2z/3. ఇప్పుడు రెండింటికి పవర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి, బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు. 3y విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఎంతండి, 3x, 3 + 2xz. ఏం చేసినా సరే అంటే ఎల్సిఎం చేసిన, కన్ఫ్యూజ్ కాకండి. ఎల్సిఎంస్ ఎట్లా చేయడం కూడా చెప్తాను నేను తర్వాత, ఒకటే క్లాస్లో అన్నీ చెప్పలేం కదా. ఇక్కడ ఎల్సిఎం చేసినాము, వేరే ఏం చేయలేదు. ఇది ఇటు వచ్చింది అనుకోండి, 3y ఇంటూ 3x 9xy విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3 + 2zx. ఇక్కడ చూడండి 9xy 2xz, ఇక్కడ ప్లస్ ఉంది, ఇటు ఏమవుతుంది మైనస్ అవుతుంది, 2xz విచ్ ఇస్ ఈక్వల్స్ 3 ఒకటి మిగులుతుంది. ఇది క్వశ్చన్ మీరు చూసినట్టు చేసుకుంటూ వెళ్తే ఏమొచ్చిందండి,
మనకు అడిగింది వచ్చిందా రాలేదా? ఎంత మిగిలింది ఇక్కడ? 3 మిగిలింది. ఆన్సర్ ఎంత అండి? 3. ఇంత సింపుల్గా చేయొచ్చు. సార్ ఇది సింపుల్ ఏంది సార్, ఇంత టఫ్ ఉంది అని మీకు డౌట్ రావచ్చు. ఎవరికి టఫ్ అనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు మ్యాథమెటిక్స్ మీద గ్రిప్ లేని వాళ్ళకి. పర్లేదు, మేమంతా అదే బ్యాచ్ సార్, మాకు మ్యాథ్స్ అంటే గ్రిప్ లేదు. మరి ఎప్పుడు ఈజీ అవుతుంది సార్ అంటే ఒకటే క్వశ్చన్కి ఈజీ అవుతుందా? కాదు కదా. అట్లయితే ఒకటే గంటలో మొత్తం మ్యాథ్స్ నేర్చుకోవచ్చు కదా. మీరు డెడికేటెడ్గా టైం పెట్టాలి. ఒక రోజుకు 2 గంటలు పొద్దున, ఒక రోజుకు 2 గంటలు సాయంత్రం ఓపెన్ కూర్చొని ఒక 15 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఎటువంటి క్వశ్చన్స్ చేయాలి సార్, ఏం చేయాలి సార్ అంటే మన క్లాసెస్ మీకు మొత్తం చెప్తాయి. మనకు బేసిక్స్ ఒకసారి వచ్చే లైఫ్లో మళ్ళీ మర్చిపోలేరు. మీకు ఒక అడ్వాంటేజ్ చెప్తా. రేపు పొద్దున మీరు గ్రూప్స్ రాస్తారు, ఇవే క్వశ్చన్స్ వస్తాయి. రేపు పొద్దున పోలీస్ కానిస్టేబుల్ రాస్తారు, ఇవే క్వశ్చన్స్ వస్తాయి. రేపు పొద్దున ఆర్ఆర్బి రైల్వేలో ఎగ్జామ్ కోసం, జాబ్ కోసం రాస్తారు, ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఇవి అందుతుంది సార్. నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తా, మీరు రేపు పొద్దున క్యాంపస్ రిక్రూట్మెంట్ టెస్ట్ రాస్తారు, అక్కడ ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ లేకుండా మళ్ళీ ఫ్యూచర్లో మీరు ముందుకెళ్ళలేరు. ఎప్పుడైనా నేర్చుకోవాల్సిందే. దాన్ని కోచింగ్ అని, లాంగ్ టర్మ్ కోచింగ్ అని, హైదరాబాద్కి కోచింగ్ తీసుకున్నా, విజయవాడకు చెప్తారు చూడండి. అక్కడ నేర్చుకునేదే ఇది. అది ఇప్పుడు ఎందుకు నేర్చుకోకూడదు అనే పాయింట్లో మీరు ఎక్కువగా ఆలోచించాలి. ఓకేనా. సో ఇంకా సార్ ఇదంతా పెద్ద కాదు, చిన్నగా చెప్పండి అంటే ఇక్కడ ఎప్పుడైతే దీని ఈక్వల్స్ ఖచ్చితంగా కే అనుకుంటాం, పవర్స్ అనేది రివర్స్ అవుతాయి, అది మనకు తెలుసు. బీ క్యూబ్ అన్నాడు, వాట్ ఈస్ బీ అంటే ఇక్కడ బీ అంటే ఇది కదా. సో కే టు ది పవర్ ఆఫ్ 1/y అంటే y ఉంటుంది, 3 అంటే 3y వచ్చేస్తుంది. డైరెక్ట్గా రాయొచ్చండి బై ప్రాక్టీస్ తోటి. ఏ అంటే ఎంతండి? ఏ పవర్ ఎక్స్ అంటే కే పవర్ 1/x అండి, ఇంటూ ఇక్కడ సి అంటే ఎంత అండి? కే పవర్ z/3. ఇక్కడ 3/z అంటే z/3 హోల్ స్క్వేర్ కాబట్టి 2z. ఇక్కడ 3y ఈక్వల్స్ టు ఎల్సిఎం చేసేస్తున్నాం. కింద 3y 3x ప్లస్ 2z. ఇది పంపించేసిన 9xy, ఇది ఇటు పంపిస్తే 9xy. ఓకే. అండ్ సారీ, ఇక్కడ ఎల్సిఎం చేస్తే -2zx. ఎంత మిగిలింది నాకు? ఓన్లీ 3. ఎంత మిగిలింది? ఓన్లీ 3 మిగిలేసేసింది. సో ఓన్లీ 3 అనేది మనకు ఆన్సర్. అంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంత చిన్నగా చేస్తారండి. ఇప్పటిదాకా చెప్పింది ఏది కూడా చేయరు. ఎగ్జామ్లో అంత ఈజీ ఉంటుంది, ఇక్కడ మాత్రం అంత టఫ్ అనిపిస్తుంది. ఇక్కడ మాత్రమే అంత టఫ్ అనిపిస్తుంది, ఎగ్జామ్లో చాలా ఈజీగా ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 power m whole to the power of n square which is equals to 2 power m whole to the power of n square, then m in terms of n. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇవి అర్థమవుతలేదు, ఈ క్వశ్చన్ కూడా అర్థమవుతలేదు. కానీ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ చేయొచ్చు, పవర్కి పవర్ ఉంటే మల్టిప్లై చేయొచ్చు. ఇటువంటి రూల్స్ మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు చూడండి, 2 power m to the power of n square ఇది ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ 2 power m whole power n square ఇచ్చాడు. ఇంతకుముందుకే చెప్పాను, ఏ పవర్ x హోల్ పవర్ y ఉంటే ఏం చేస్తాం? ఏ పవర్ x ఇంటూ y చేస్తాం కదా. సిమిలర్గా రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 power m ఇంటూ n స్క్వేర్. ఇక్కడేమో ఎంకి పవర్ ఉంది, ఇక్కడేమో మధ్యలో ఇంటూ ఉందన్నమాట. బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, పవర్స్ ఏమవుతాయి? ఈక్వల్ చేస్తాం. అంటే m టు ది పవర్ ఆఫ్ n స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ m ఇంటూ n స్క్వేర్. మనకి కావాల్సింది m ఈక్వల్స్ టు కావాలి, m ఈక్వల్స్ టు కావాలి. అంటే m ని తీసుకురండి, ఏమవుతుంది? m టు ది పవర్ ఆఫ్ n స్క్వేర్ బై m విచ్ ఇస్ ఈక్వల్స్ టు n స్క్వేర్. ఇక్కడ చెప్పండి, ఇగో చూడండి, 2 power x బై 2 power y. అప్పుడు మనం ఏం చేయొచ్చు? 2 power x మైనస్ y రాస్తాం కదా. సిమిలర్గా ఇక్కడ రాస్తామండి, m పవర్ n స్క్వేర్ మైనస్ 1. ఏమి లేకపోతే 1 అండి, ఏమి లేకపోతే పవర్ 1 అండి, విచ్ ఇస్ ఈక్వల్స్ టు n స్క్వేర్. కానీ మనకేం కావాలి? m ఈక్వల్స్ టు కావాలి. ఇంతకుముందుకే చెప్పాను, ఏ పవర్ x ఈక్వల్స్ టు y ఉంటే ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది? y టు ది పవర్ 1/x అవుతుంది కదా. ఈ పవర్ ఇటు వస్తే 1/, అవుతుంది కదా. ఇగో ఇది పవర్ అండి, ఇప్పుడు ఇటు వస్తే ఏమవుతుంది? 1/, కావాలి. సో m ఈక్వల్స్ టు n స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/n స్క్వేర్ మైనస్ 1. అండ్ మళ్ళీ సేమ్ ఇదే రూల్ ఉంది, ఇక్కడ అప్లై చేయండి. n టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ 1 2/n స్క్వేర్ మైనస్ 1. m ఈక్వల్స్ టు ఎంత అండి? ఇప్పుడు n టు ది పవర్ ఆఫ్ 2/n స్క్వేర్ మైనస్ 1. n టు ది పవర్ ఆఫ్ 2/n స్క్వేర్ మైనస్ 1. ఆప్షన్ థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. వెరీ వెరీ సింపుల్స్ అండి క్వశ్చన్స్, ఇవి కూడా టఫ్ ఉండవు. మళ్ళీ చెప్తున్నా, వన్స్ యూ గెట్ ప్రాక్టీస్. నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు ఈజీ అండి, లేకపోతే కాదు. అదంతా ఏమీ లేదు. ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇట్లా రూల్స్, అందుకే ఫస్ట్ ఒక 5 నిమిషాలు మీకు క్లాస్ చెప్పాను. అది చెప్పకుండా ఇవన్నీ మన అర్థమవుతాయా? ఏ ఒక్కటి కూడా అర్థం కాదండి. ఇక్కడ రాసిందంతా మీకు ఏందో అనిపిస్తుంది, అది వింటే ఇదంతా ఈజీ అనమాట. సో సిమిలర్గా మీకు ఇంకో క్వశ్చన్ అండి. ఇన్ ఏ పార్టీ, సరే ఇది నేను చెప్తాను, నెక్స్ట్ మీకు ప్రాక్టీస్కి ఇస్తాను. In a party, the ratio of gents and ladies 2:3. If 3 gents left and 3 more ladies joined to the party, then the ratio is 1:3. Then the number of ladies in the party at the end. ఇగో ఈ క్వశ్చన్ చదివడానికి ఎంత టైం పట్టిందో చేయడానికి అంతకంటే తక్కువ టైం పడుతుంది.
ఇది క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టిందో చేయడానికి అంతకంటే తక్కువ టైం పడుతుంది. మళ్ళీ వినండి. ఎందుకు సార్ అంటే చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఫస్ట్ 2 అండి, 3 అండి, అంటే 2x జెంట్స్ అండి, లేడీస్ ఎంత 3x. ఏం జరిగింది సార్, 3 జెంట్స్ లెఫ్ట్, ఇలాకైనా ముగ్గురు వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది, 3 మోర్ లేడీస్ జాయిండ్, అంటే వీళ్ళు కలిశారు. అప్పుడు కొత్త రేషియో ఎంత, 1:3. రేషియో అంటే బై 1/3. ఇది ఈక్వేషన్. ఇప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 3 × 2 6x minus 3 × 3 9, which is equals to 3 × x 3x plus 3. ఈ 3x ఇటు వచ్చింది అనుకోండి, 6x minus 3x which is equals to 3x. ఈ మైనస్ 9 ఇటు వస్తే ప్లస్ 3 + 9 12. x ఈక్వల్స్ ఎంత అండి 4. x ఈక్వల్స్ ఎంత అండి 12/3 4. x ఈక్వల్స్ టు 4 వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఎంతమంది లేడీస్ ఉన్నారు, 3x అండి. 3 × 4 12. సో 12 ఆన్సర్ అని అనుకుంటే దీన్ని ఆన్సర్ చేయాలి. కానీ వాడు క్వశ్చన్ ఏమడిగిండు, ఎంతమంది లేడీస్ ఉన్నారు, ఎప్పుడు ఎట్ ది ఎండ్ టైంలో, అంటే ఎండ్ ఏమైంది, ఇది స్టార్టింగ్లో, ఇక్కడ స్టార్టింగ్లో 12 మంది ఉండే, 3 మోర్ జాయిన్ అయ్యారు ప్లస్ 3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 15. సో అవర్ ఆన్సర్ 15 మెంబర్స్ రైట్ ఆన్సర్. చాలా సింపుల్ అండి. నేను చాలా టఫ్గా చెప్పాను మీకు ఈ క్వశ్చన్ని, అలా చెప్పకూడదు. నేను కూడా ఈజీగా చెప్పాలంటే ఎట్లా చెప్పాలి సార్, ఫస్ట్ 2:3 అండి, అంటే 2x 3x ఉన్నారు, ముగ్గురు వెళ్ళిపోయారు, ముగ్గురు వచ్చారు. రేషియో 1:3 ఇచ్చింది కాబట్టి మధ్యలో లైన్ తీసుకొని 1/3 రాస్తున్నాం. ఇక్కడ x వాల్యూ నాకు 4 వచ్చింది. ఇక్కడ x సబ్స్టిట్యూట్ చేస్తే 2x కదా, అంటే 8 మంది ఫస్ట్ జెంట్స్ ఉండే. తర్వాత లేడీస్ ఎంతమంది ఉంటారు, 3x కదా, 3x అంటే 12 మంది లేడీస్ ఉండే. ఇళ్ళకైనా ముగ్గురు వెళ్ళిపోయారు, ఇళ్ళకైనా ముగ్గురు వచ్చారు, ఇక్కడ 5 అయ్యారు, ఇక్కడ 15 మంది అయ్యారు. రేషియో చూడండి 1/3 విచ్ మీన్స్ 1:3. వెరిఫికేషన్ తీసుకునే టెక్నిక్ ఇక్కడ ఉంటుందా మ్యాథ్స్లో, వేరే సబ్జెక్టులు ఉంటుందా, ఓన్లీ మ్యాథ్స్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంత స్పెషాలిటీ ఉంది. మీరు నాన్ మ్యాథ్స్ పిల్లలండి, ఒక్కసారి మ్యాథ్స్ నేర్చుకుంటే మళ్ళీ ఎంపీసీ తీసుకుంటే బాగుందని ఆలోచిస్తారు. అంత మంచి సబ్జెక్ట్ అండి. సరే, జరిగింది ఏందో జరిగిపోయింది. ఐసెట్ ఎగ్జామ్ టార్గెట్ మంచి ర్యాంక్ రావాలి, ఎంబీఏ చేయాలి, క్యాంపస్లో చేయాలి, టాప్ కాలేజీలో చేయాలి. ఇటువంటి వాటికి ఇప్పుడు ప్రిపేర్ అయితే మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే సూపర్గా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది మీరు ప్రాక్టీస్ కట్టి దీని ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకేనా అండి. సో దీంతోపాటు ఇప్పుడు మా కోర్స్ అండి స్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పాను కదా, తెలంగాణ వాళ్ళకి సపరేట్ ఇస్తున్నాను టీజీ పేరుతోటి, ఏపీ వాళ్ళకి సపరేట్ ఇస్తున్నాను. ఇంతకుముందు చెప్పినట్టుగా వీడియో క్లాసెస్ కంప్లీట్గా ఉంటాయి. దేనికోసం సార్ అంటే ఐసెట్లో మంచి ర్యాంక్ రావాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్న పిల్లలందరికీ కూడా మంచి ర్యాంక్ నేను తెప్పిస్తానండి. సో ఇప్పుడు మన యాప్ అండి వామిక మ్యాథ్స్ అని ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్లో ఏదైతే కోర్స్ ఉందో, ఏపీ వాళ్ళకి ఏపీ కోర్స్, టీజీ వాళ్ళకి టీజీ కోర్స్ 2025 కోర్సెస్ సపరేట్గా ఇస్తున్నాను, తీసుకోండి. అక్కడ మీకు వీడియో క్లాసెస్ ఇస్తాను, 10 మాక్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ అబిలిటీకి పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది, ఎవ్రీ సండే లైవ్ క్లాస్ ఉంటుంది. ముఖ్యంగా ఇది డౌట్స్ కోసం ఉంటుంది. అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఇస్తున్నాను. ఎవ్రీథింగ్ అవైలబుల్ అండి. అండ్ నా నంబర్ అండి 9052450869. నేను క్లియర్గా చెప్తున్నానండి, నాకు మ్యాథ్స్ రాదు అనుకున్న వాళ్ళకు నేను మ్యాథ్స్ తెప్పిస్తాను. మీరు సీరియస్గా నేర్చుకుంటానే ఇంట్రెస్ట్ మీకు ఉండాలి. ఏదో తెప్పిస్తానంటే అయిపోతుందా, నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్. మీరు చూడండి ఒకసారి, ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏమైనా అర్థం కాదు ఉందా, ఎంత సింపుల్గా చేస్తున్నాం. మనం మాట్లాడుతుంటే అర్థమైంది కదా. సిమిలర్గా మ్యాథ్స్ కూడా అంతే అర్థం చేపిస్తాను చెప్తున్నానండి. విల్లింగ్ ఉన్న పిల్లలు లేట్ చేయకుండా జాయిన్ కండి. ఇది January 20. ఇంకా లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుందండి. ప్లీజ్ మీ కెరీర్ని అనవసరంగా మిస్యూజ్ చేసుకోకండి. మంచి ఆపర్చునిటీ ఉంది ముందు, దాన్ని ఇట్లే చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది. అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఎవరిష్టం వాళ్ళు బిల్లింగ్ కూడా జాయిన్ అయితే లేకపోతుంది, కానీ అందరికీ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈవెన్ ఈ వీడియోలో కూడా కొన్ని కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నారు, అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్కి చెప్పండి, మోటివేట్ చేయండి, జాయిన్ కమ్మని చెప్పండి, చదువుకోమని చెప్పండి, ఇక్కడ ఫ్రెండ్షిప్ చూపేయండి. అండ్ పేరెంట్స్కి కూడా చెప్తున్నానండి, పిల్లలకి మోటివేట్ చేయండి. ఎప్పటికప్పుడు అడగండి, ఏం చేస్తావు, నెక్స్ట్ ఏం చేస్తావు అని అడగండి. మీరు కూడా స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ డిస్కస్ చేయండి ఈ టైంలో, ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఏదో ఉంటుంది సార్ తెలుగులో సామెత, అంతా అయిపోయినాక ఏం చేయలేము. డిగ్రీ అయిపోయాక రేపు ఎగ్జామ్ ఉండగా, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాక మనం ఏం చేయలేము. ఇప్పుడు మనం చేయొచ్చు. ఇప్పుడు మనం తలుసుకుంటే రోజుకు 4-5 గంటలు చదవచ్చు. ఆ చదివే మీ జీవితాన్ని ఒక లక్ష్యం వైపుగా, అక్కడ హెడ్డింగ్ పెట్టినది, మీ లక్ష్యం వైపుగా నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి.